ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. మరికొద్ది గంటలు జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. జీఎస్టీ సంస్కరణలో ఇప్పటి వరకు ఉన్న స్లాబ్లను 3ంటిని కుదించేసింది. పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే విధించింది. ఇక ఆరోగ్యానికి హానికరమైన లగ్జరీ వస్తువులు 40% జీఎస్టీ పడనుంది. సోమవారం నుంచి హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికే రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3,000 తగ్గే అవకాశం కనపడుతోంది. ఇటు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5% జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు 5% ఉన్న స్లాబ్లో కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీ ఎత్తేసింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు 0 ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లేక్స్ వంటి వాటి పన్నును 5%కి తగ్గించారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్పై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించింది. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. సైకిళ్లు, టేబుల్స్, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఇక మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. అయితే 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు. దీంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గనున్నాయి. ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. 28% నుంచి 18%కి జీఎస్టీని తగ్గించారు. ఇక ఇల్లు నిర్మించుకునే వారికి ఊరట దక్కనుంది. సిమెంట్ రేటు తగ్గనుంది. సిమెంట్పై ఇప్పటి వరకు 28% జీఎస్టీని 18%కి తగ్గించింది. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5%కి తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి రిలీఫ్నిచ్చారు. ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గింది. ఇక వాహనాల విషయానికి వస్తే చిన్న కార్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటార్ వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. దీంతో ఆయా వాహనాల రేట్లు తగ్గనున్నాయి. అయితే మీడియం, లగ్జరీ కార్లపై ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. దాంతో ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు భారీగా పెరగనున్నాయి. వీటిపై 40% జీఎస్టీ వేస్తుంది. ఇటు ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్పై 40% పన్ను వేయబోతోంది. చక్కెర కలిపిన కార్బొనేటెడ్ పానీయాలకు ఈ స్లాబ్ వర్తిస్తుంది. మొత్తంగా సోమవారం నుంచి సామాన్యులు, మధ్యతరగతి వారికి ఒక బిగ్ రిలీఫ్ దక్కనుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతోంది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న దుండగులు చాకచక్యంగా ఫేక్ కరెన్సీ మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే సంతలు, అంగళ్లలో మార్చేస్తున్నారు. ఇచ్చినవి దొంగ నోట్లని జనం గుర్తించేలోపు అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు.